మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. యూట్యూబ్ త్రివిక్రమంగా నవ్వులు పంచే పంచులతో ప్రేక్షకులను మనసారా నవ్వుకునేలా చేసే ప్రసాద్ బెహ్రా ఇటీవల కాలంలో విడుదల చేసిన వివాహ భోజనంబు అనే వెబ్ సిరీస్ లక్షలాది మందిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 3 ఎపిసోడ్లతో రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో నిలవడం గమనార్హం. ఇటువంటి మంచి ప్రాజెక్టులో మన ఏజెన్సీ వాసి ప్రధాన పాత్రలో మెరవడం అందరి దృష్టిని ఆకర్షించారు. ఎవరైనా అసలు ఆయనకు ఈ అవకాశం ఎలా వచ్చింది అనే విషయాలను ఆయన్నే అడిగి తెలుసుకున్నాం. దాదాపు ఈ షూటింగ్ అంతా మన రంపచోడ నియోజకవర్గంలో 50% అయితే మాత్రం ఇక్కడ ఉన్న అనేకమైన ప్రాంతాలు అయితే చిత్రీకరించారు. ఈ అసలు షూటింగ్లో ఎలా ఉంది, ప్రసాద్ బెహ్రా ఏ విధంగా ఉండేవారు అనే విషయాలను అయితే ఆయన్ని అడిగి తెలుసుకుందాం. వివాహ భోజనంబు యాక్టర్తో సుమన్ టీవీ శివప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే నాగబాబు గారు, చెప్పండి ఒకసారి మీ ఇంట్రడక్షన్. అంటే వివాహ భోజనంబు సిరీస్లో మీరు ప్రత్యేకమైన పాత్ర ఒకటి చేశారు. నేను చూస్తున్నాను గత 3 సిరీస్లో కూడా మీ యాక్టింగ్ స్కిల్ మాత్రం సూపర్గా ఉంది. ఈయన మా మా అల్లూరు జిల్లా వాసి అని చెప్పి నాకే కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఒక మూవీలో కూడా చూసినట్టు నాకు గుర్తుంది. అసలు ఎలా ఎంటర్ అయ్యారు, అసలు ఏంటి, మిమ్మల్ని మీరే ఇంట్రడక్షన్ చేసుకుని మా సుమన్ టీవీ ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సార్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా వివాహ భోజనం సిరీస్ ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు కూడా నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు బొమ్మిశెట్టి నాగబాబు. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోనే ఉంటాను. నిజంగా ప్రసాద్ బెహ్రా గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను చిన్న సినిమాల్లో పని చేసినప్పటికీ, లేదా చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినప్పటికీ ఎప్పుడు నాకు ఇంత గుర్తింపు అయితే రాలేదు. ఏదైతే ఈ వివాహ భోజనం సిరీస్ ఉందో, ఈ సిరీస్ ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను అనే మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం చెప్పాలి సార్. చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా సుమన్ టీవీ ద్వారా మరలా నన్ను పరిచయం చేయాలనుకుంటున్న మా శివన్న గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అసలు మీకు ఇలా వెబ్ సిరీస్లో కానీ ఇట్లా నటించాలని అసలు ఎలా అనిపించింది? మీలో ఉన్న నటుడిని ఎవరు అసలు పైకి తీసుకొచ్చారు, బయట ప్రపంచానికి ఎవరు పరిచయం చేశారు అసలు? సార్, అది ఐ థింక్ 1995లో మా గురువు గారు తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి గారు అని చెప్పి సమాజ్ బచావ్ సారా హటావ్ అని ఒక నాటకాన్ని రచించారండి. ఆ నాటకం ద్వారా నేను పరిచయం అయ్యాను. నిజంగా నా అదృష్టం ఏంటంటే, నాలో మొట్టమొదటిసారి నటుని గుర్తించింది అయితే మా మాస్టరే. నా సీనియర్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను కిటికీలో చూస్తున్నాను సార్. చూస్తున్నప్పుడు లోపలికి రమ్మని చెప్పి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. నా మొట్టమొదటి స్టేజ్ షోతోనే నాకు 10 రూపాయల నోట్లతో దండేస్తే నిజంగా పట్టలేని ఆనందం పట్టింది. తర్వాత ఏంటంటే, ప్రతి నటుడికి కూడా ఒక ప్రశంస అనేది ఈక్వల్ టు ఆస్కార్ అవ్వాలి. అలాంటిది నాకు ఏదైనా ఉంది అంటే, మా మాస్టర్ నాకు 6th క్లాస్లో ఉన్నప్పుడు ఏ కుప్రీన్ రచించిన రాళ్లవంకి కథలు అనే ఒక పుస్తకాన్ని ఇచ్చి బి నాగబాబు బిఏ అని రాశారు. నేను మా మాస్టర్ని అడిగాను, సార్ నేను చదివేది 6th క్లాస్ కదా, పక్కన బిఏ రాశారు ఏంటి అంటే, బెస్ట్ యాక్టర్ రా అని అడిగారు. నిజంగా సార్, ఆ ప్రశంసనైతే నేను లైఫ్లో మర్చిపోలేను. మా మాస్టర్ ఎక్కడున్నారో కానీ ఆయన నిండు నూరేళ్లు కూడా చల్లగా ఉండాలి. ఈ రోజు నేను కానీ, లేదా నాలో నటుడిని కానీ ప్రపంచానికి పరిచయం అవుతుందంటే నా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ, అదేవిధంగా మా మాస్టర్ కూడా కారణం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నేను ఎన్ని చిన్న పాత్రలు చేసినప్పటికీ నాకు ఇంత పెద్ద ఎత్తున గుర్తింపు రావడం కానీ, ఇంత పెద్ద ఎత్తున ప్రశంసలు రావడం అయితే కానీ జరగలేదు సార్. కానీ ప్రసాద్ బెహ్రా గారు నా మీద ఉన్న ఒక నమ్మకంతో ఇలాంటి ఒక వివాహ భోజనం అని మంచి కంటెంట్ ఉన్న సిరీస్లో నాకు అవకాశం ఇవ్వడం మాత్రం సుమన్ టీవీ ద్వారా మళ్ళీ ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు సార్, వంశీ గారి సినిమా చూసినట్టుంది, ఈవీవి గారిని మళ్ళీ గుర్తు చేశారు, రావు గోపాలరావు గారిని ప్రత్యక్షంగా చూసినట్టుంది అని చెప్పి. ఒక్క క్యారెక్టర్ కాదు సార్, నేను ఇప్పుడు ఈ సిరీస్ లో కూడా నా పేరు మీదే నాగబాబు అనే క్యారెక్టర్ నేను చేస్తాను. బొమ్మిశెట్టి సార్. యాక్చువల్ గా సార్ అది వేరే పేరు కూడా పెట్టొచ్చు, కానీ ప్రసాద్ బెహ్రా గారు అన్నమాట నేను మర్చిపోలేను సార్. ఎందుకంటే నీ పేరు మీద నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలి. నేను ఆయన నుంచి, ఆయనతో జర్నీ చాలా తక్కువ కాలం అయినప్పటికీ చాలా నేర్చుకున్నాను సార్. కానీ ప్రసాద్ బెహ్రా కూడా రియాలిటీకి దగ్గర, అంటే నిజ జీవితంలో జరిగే సంఘటనలను బేస్ చేసుకుని ఆయన సీరియల్స్ మొత్తం అన్ని కూడా ఉంటాయి. ఎక్సలెంట్. ఎందుకంటే పెళ్లివారం అంటే అందరూ బిగ్ ఫ్యాన్. నేనైతే ఆయన చూస్తూ ఉంటాను ఎక్కువగా. ఆయన యాక్టింగ్ స్కిల్ అలా ఉంటుంది, కానీ నటులను గుర్తించడం కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారని చాలా మంది అంటారు. అబ్సల్యూట్లీ సార్. ఆయన గ్రేట్ రైటర్, అట్ ద సేమ్ టైం గ్రేట్ కమిడియన్. నాకు తెలిసినంత వరకు ఈ వివాహ భోజనం తర్వాత
హీఈస్ గ్రేట్ డైరెక్టర్ ఇన్ యూట్యూబ్ సార్. అంటే ఎలా ఉంటది ఆన్సెట్ లో ఆయన ఎలా ఉంటది ప్రసాద్ బెహ్రా పని రాక్షసుడు అంటా ఉంటారు. ఆ నటన సరిగ్గా రాకపోతే సీన్స్ మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటారు, నిజమేనా ఇదంతా? ప్రసాద్ బెహ్రా దుర్మార్గుడు సార్. ఆ విషయంలో దుర్మార్గుడు అని చెప్పచ్చు. చండ శాసనుడు అంటే కరెక్ట్ వర్డ్ సార్. ఎందుకంటారా, టాప్ కెమెరా అనక ముందు భుజం మీద చేసి డార్లింగ్ భోజనం చేసావా అనే మనిషి యాక్షన్ అన్న తర్వాత ఆయనకి కావాల్సిన ఇన్పుట్ రాకపోతే, మనం అవుట్పుట్ ఇవ్వలేకపోతే అసలు ఒక రేంజ్ లో ఆయన చూడొచ్చు. రుద్రరూపం అంటారు కదా, ఆ రేంజ్ లో చూడొచ్చు. కానీ ఆన్ స్క్రీన్ ఆయన ఏదైతే కోరుకున్నారో అది వచ్చిన తర్వాత టేక్ ఓకే అని చెప్పిన తర్వాత ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత ఒక ఆర్టిస్ట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దసరా మూవీలో ఇందులో చేసినట్టున్నారు మీరు, ఏదో ఒక డైలాగ్ కూడా ఉంది మీది. అవును సార్, అవును సార్. యాక్చువల్ గా అది కూడా అనుకోని పరిస్థితిలో నేను ఒక చిన్న అవుట్ సోర్సింగ్ జాబ్ చేసుకుంటాను సార్. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి చిన్న అవకాశం వస్తే నేను వెళ్ళడం జరిగింది. సినిమాలో కొన్ని సీన్స్ లో కనిపిస్తాను. అలాగే సాయి కుమార్ గారు, నాని గారు, అట్ ద సేమ్ టైం మన కీర్తి సురేష్ గారి కాంబినేషన్ లో ఒక డైలాగ్ కూడా వచ్చింది. ఆ సినిమా కూడా నాకు మంచి పేరు. ఒకసారి డైలాగ్ మా ప్రేక్షకుల కోసం చెప్పరా? మా ఇంట్లో పిల్లకి పుస్తక కట్టే మగాళ్ళైనా అర్రా జాత్. ఇది యాక్చువల్ గా నేను సినిమాలో చెప్పిన డైలాగ్ సార్. డైలాగ్ ఒక్కటైనప్పటికీ అంటే ఎడిటింగ్ లో ఇంకా కొన్ని డైలాగులు పోయినాయి, బట్ ఆ ఒక్క డైలాగ్ అయినా సరే చాలా మంది నా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, అరే నాగబాబు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమాలో సింగిల్ డైలాగ్ క్లోజ్ షాట్ లో పడిందంటే ఒక ఆర్టిస్ట్ కి అంతకంటే కావాల్సిన ఆనందం ఉంది సార్. ఇకపోతే వివాహ భోజనంబు సిరీస్ లో 4th ఎపిసోడ్ కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే దాదాపుగా ఎపిసోడ్ 1 ఒక 20 లక్షల మంది, ఎపిసోడ్ 2 15 లక్షల మంది, ఎపిసోడ్ 3 కూడా లక్షలాది మంది ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా వాళ్ళు ఎన్నో సలహాలు ఇస్తున్నారు సార్. ప్రసాద్ గారితో పని చేయడం అండ్ టీమ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్ జస్ట్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్. నేను ఒక షూటింగ్ లో ఉన్నాను, లేకపోతే ఒక సెట్ లో ఉన్నాను, ఈ టెన్షన్ కానీ లేకపోతే ఇదేం లేదు సార్. నిజంగా నమ్మరు మీరు. కెమెరా నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్న, తమ్ముడు, అన్న నిజంగా ఫ్యామిలీ మెంబర్స్. అక్క, చెల్లి, చాలా హ్యాపీగా. నేను ఒక కెమెరా ముందు ఉన్నాను, లేకపోతే ఒక సిరీస్ లో యాక్ట్ చేస్తున్నాను, వాళ్ళందరూ నాకు చెప్పాలంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ సార్. ఎందుకంటే ప్రసాద్ బెహ్రా గారు కావచ్చు, లేకపోతే ఇందులో డిప్యూటీ క్యారెక్టర్ చేసిన జేడివి గారు కావచ్చు, వీళ్ళందరూ ప్రముఖులని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో యూట్యూబ్ ని ఒక టైంలో ఏలేశారు వాళ్ళందరూ. ఇప్పుడు నాలాంటి వాడితో కూడా చేయడంతో వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతున్నారంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బుల్లితెర ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంటున్న ఇది వివాహ భోజనం షూటింగ్ ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలో తీశారు. నిజంగా ఇక్కడ భూపతిపాలెం రిజర్వాయర్ కానీ అంతా ఆ ప్రసాద్ బెహ్రా నాకు తెలిసి ఇదే మొదటి స్టార్ అనుకుంటారు బయటకు రావడం. ఎందుకంటే ఆయన అన్ని కూడా ఓవర్ల్ గా అంతా కూడా హైదరాబాద్ లాంటి సిటీలో చేసినట్టున్నారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఫీల్ ఎలా అయ్యారు? అంటే మన ఏజెన్సీ వచ్చి ఉంటారు, గతంలో వచ్చేది తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వచ్చేసారు, ఎలా ఫీల్ అయ్యారు? సార్ వాళ్ళు యాక్చువల్ నైట్ 1:30 అయింది సార్ వచ్చేసరికి. వచ్చిన తర్వాత లొకేషన్ చూసుకోవడానికి ఒక రోజుకి వెళ్ళి అవుద్ది అనుకున్నారు. తెల్లవారు లేచిన తర్వాత ఈ పక్కనే చూస్తే ఇక్కడ పంచాయతీ సీన్ పెట్టేయచ్చు, అయిపోయింది సార్. మా ఇంటికి సరదాగా తీసుకెళ్ళా, అరే ఇక్కడే మన ఇల్లు పెట్టేయచ్చు, మా ఇంటికి 2 ఇళ్ళు అవుతా, ఇక్కడ ఇల్లు పెట్టుకోవచ్చు. నిజంగా ఈ రోజు నాకు ఒక రకమైన హ్యాపీనెస్ ఏంటంటే సార్, ఎక్కడికో పరుగులెట్టే కంటే రంపచోడవరంలో తీసిన షూటింగ్ గ్రామీణ ప్రాంతాన్ని ఎంతలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది ప్రసాద్ బెహ్రా గారి ద్వారా అయితే నేను తెలుసుకున్నాను సార్. ఎందుకంటే అప్పటి వరకు మనం తిరిగిన ప్రదేశాన్ని కూడా ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఇది ఏంటి అక్కడేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ మనకే వచ్చేలాగా ఆయన. అట్ ద సేమ్ టైం ఈ కెమెరామెన్ గారి గురించి కూడా చెప్పుకోవాలి సార్. డిఓపి గారు అసలు సూపర్ సార్. ఆయన ఎట్లా అంటే ఇప్పుడు సినిమా లాగా 100 మందో 200 మంది పని చేయడం దీనికి ఉండదు సార్. ఒక కెమెరామన్, ఒక అసిస్టెంట్, లైటింగ్ కావచ్చు, లేకపోతే వేరే అవ్వచ్చు, విత్ ఇన్ మినిట్స్ అలా చిటికేస్తే. ఇంకోటి ఏంటంటే సార్, ప్రసాద్ బెహ్రా గారిని చాలా మంది అంటుంటారు యూట్యూబ్ లో, నేను చాలా కామెంట్లు చదివా, భయ్యా ఏం తాగి డైలాగులు రాస్తావు భయ్యా, ఏముండదు సార్. ఆయన మంచినీళ్ళు కూడా తీసుకోడు సార్. వర్క్ లో పడ్డారు అంటే ఇంకా వాటర్ మీద కూడా, అరే ముందు మనం పని చేయడానికి వచ్చాం, ఈ టైప్ మెంటాలిటీ. ఆన్ స్పాంటేనియస్ గా ఆయన చెప్పే డైలాగులు కానీ, ఇంప్రూవైజేషన్ కానీ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. నిజ జీవితంలో జరిగి మనం కామన్ గా మనం మాట్లాడుకున్నట్టు మాట్లాగే ఉంటది. ఆ ప్రసాద్ బెహ్రా గారు తీసిన ప్రతిది కూడా నిజంగా అది ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ బుల్లితెర మీద ఆయన చూసి ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి నైట్ ఇంటికి వెళ్ళినాడు, ఆ ఫోన్ లో ఫస్ట్ ప్రసాద్ బెహ్రా గారి సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ వెబ్ సిరీస్ అంత బాగుంటాయి, ఎందుకంటే నవ్వుకోవడానికి కానీ చాలా సరదాగా స్పాంటేనియస్ గా డైలాగ్స్ ఉంటాయి, అంత నవ్వుతూ ఉంటది కామెడీగా. మీరు అబ్జర్వ్ చేస్తే సార్, ఎంటైర్ ఫ్యామిలీ కూర్చొని చూసిన కామెడీ షోలు కూడా ఈ రోజు కరువైపోయినాయి. కానీ ప్రసాద్ బెహ్రా గారి కంటెంట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే
వ్యంగ్యంతో కూడిన హాస్యం ఉంటుంది తప్ప వెటకారంతో కూడిన హాస్యం ఉంటుంది తప్ప వెగటు పుట్టి హాస్యం ఉండదు. లేదు. అది నిజంగా చాలా గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక రైటర్ గా, ఒక డైరెక్టర్ గా, ఒక ఆర్టిస్ట్ గా, అంతేకాకుండా ఇక్కడ మిగతా కోణాలన్నీ కూడా ఆయనే చూసుకోవాలి. ఇన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన రైటింగ్ స్కిల్స్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఇప్పటి వరకు ప్రసాద్ బెహ్రా గారు తీసిన మావిడాకులు, అలాగే పెళ్లివారం అండి ఫుల్ లెంత్ కామెడీతో జరిగాయి. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఈ వివాహ భోజనము, ఈ 3 సిరీస్ కూడా చూసాను నేను. ఆ రైతు పడే ఆవేదన, అంటే ఆ రైతు పడే కష్టం, ఒక పూర్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ విధంగా ఇబ్బందులు పడుద్ది, గిట్టుబాటు ధరక ఎలా ఇబ్బంది పడతారు, గిట్టుబాటు ధర అనేది ఆ యాంగిల్లో చూశాను. ఎవరో ఆయన సర్పంచ్ గారిది కూడా ఆ యాంగిల్లోనే ఉంది. మీరేమో ఒక రేంజ్ లో మీ డైలాగ్స్ ఉన్నాయి. అసలు ఏంటి సిరీస్ ని ఇలాగ డిఫరెంట్ గా చేయడానికి కారణం ఏంటంటారు? లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే ప్రసాద్ బెహ్రా గారికి ఇప్పటిదాకా ఒక కామెడీ యాక్టర్ గా, కామెడీ రైటర్ గా ఒక స్టాంప్ అయితే పడిపోయింది. బట్ కంటెంట్ రైటర్ గా ఆయన చాలా టాలెంటెడ్ అండి. దాన్ని ప్రపంచం గుర్తించడం లేట్ అయి ఉండొచ్చు. ఈ సిరీస్ లో ఇప్పటిదాకా మీరు అంటే రంపచోడవరంలో దాదాపుగా 5 ఎపిసోడ్లు షూట్ అయిపోయిందండి. 6వ ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది కామెడీ తగ్గింది అనేవాళ్ళు ఒక 10 to 20% ఉంటే, కంటెంట్ చాలా బాగుంది అన్న వాళ్ళు ఒక 80% ఉన్నారు. నిజంగా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది పెట్టే కామెంట్లు ఏంటంటే, ఒక 300 రూపాయలు పెట్టి ఒక సినిమా చూసే కంటే ఒక 20 నిమిషాలు మీ వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందనే వర్డ్స్ ఉన్నాయి చూసారా. అది ప్రసాద్ బెహ్రా గారు కోరుకున్నారు సార్. అంటే నాకు తెలిసినంత మట్టుకు ఏంటంటే, ఎప్పుడు 4 గోడల మధ్యనో లేకపోతే ఇది సాఫ్ట్వేర్ కంపెనీలో చేయడం కాదు, అవుట్డోర్ వెళ్ళాలి. ప్రతి మనిషికి ప్రూవ్ చేసుకునే టైం వస్తుంది సార్. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఎప్పుడో ప్రూవ్డ్, కానీ ఇప్పుడున్న ఈ వివాహ భోజనం అనే సిరీస్ తో గ్రేట్ రైటర్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ డైరెక్టర్, ఈ విధమైన స్టాంప్ మీరు స్టార్టింగ్ లో చెప్పారు చూసారా, యూట్యూబ్ త్రివిక్రమ్ అని. అది యాక్చువల్గా మీరు ఎలా అన్నారో తెలియదు, కానీ యూట్యూబ్ లో సగం కామెంట్లో అదే పేరు వస్తుంది, యూట్యూబ్ త్రివిక్రమ్ అని చూస్తున్నాం, లేదా మాకు మళ్ళీ వంశీ గారిని గుర్తు చేశారని. నిజంగా సార్ నెక్స్ట్ నుంచి ఇంకా కామెడీ గ్రేస్ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆదరించిన ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తారనే ధైర్యం అయితే నాకు కూడా ఉంది సార్. నాలో ఒక నాగబాబు అనే క్యారెక్టర్ ఉన్నదని నాకు కూడా తెలియదు. నా పెర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఈ సిరీస్ సక్సెస్ కానీ నేనైతే ఖచ్చితంగా ప్రసాద్ బెహ్రా గారికి రుణపడి ఉన్నానని చెప్తాను సార్. అని ఒక డైలాగ్ వేసారు, ఎద్దు నంది అయితే రైతు శివుడు అవుతాడని చెప్పేసి ఒక డైలాగ్ ఒకటి ఉంది సార్. మీరు నమ్మరు, స్పాంటేనియస్ సార్. యాక్చువల్ గా నాకు ఆయన డైలాగ్ స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చెప్తున్నాను. మా నాన్న నందేశ్వరరావు ఎద్దులా కష్టపడి 2 ఎకరాలు సంపాదింటే మా తరానికి చేపల చెరువులుగా మారినాయి. మేమేమో బిల్డింగ్లు కడుతున్నాం, మీరేమో అడుక్కుంటారు అని డైలాగ్ చెప్పేటప్పటికి ఆన్ స్క్రిప్ట్ అది లేదు సార్. ఎద్దు నందేశ్వరరావు, ఎద్దు అనే ఒక కోఆర్డినేషన్ తీసుకుని ఎద్దు నందైనప్పుడు రైతు శివుడే కదరా. నిజంగా అసలు మా నాన్న నందేశ్వరరావు ఎద్దులా కష్టపడి 2 ఎకరాలు పొలంగా ఉన్నాడు, అవి మా తరానికి చేపల చెరువులుగా మారినాయి. మేమేమో బిల్డింగ్లు కడుతున్నాం, మీరు ఇంకా అడుక్కుంటున్నారు. ఏది గొప్ప, ఉన్న పొలాలు అమ్ముకున్నారనుకో 4 డబ్బులన్నా మిగులుతాయి. ఎద్దు నందైనప్పుడు రైతు శివుడే కదరా. పొలం అమ్ముకుని డబ్బులు బ్యాంకులో వేసుకుంటే దర్జాకి బతకొచ్చింది మా తెలియదేంటి, నువ్వే చెప్పాలా. మట్టికి అలవాటు పడిపోయిన ప్యానాలు రా, అంత ఈజీగా వదులుకోలేం. ఏడిపొచ్చే సీన్ లో నిజంగా అది నిజంగా రియాలిటీలో కూడా నిజం. ఎందుకంటే ఆ ఎద్దులను పట్టుకుని వ్యవసాయం చేస్తాడు రైతు. మనం 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే కేవలం రైతు దయవల్లే. ఇవన్నీ సార్ డౌన్ టు ఎర్త్ చూసిన వాళ్ళకి మాత్రమే చెల్లుతాయి. ఆ మాటలో ఆ రుచి చూసినప్పుడు అది ఉప్పు ఉందా, కారం ఉందా, తీపిగా ఉందా అని అంటే రుచి చూసిన వాడికే తెలుసు. అలాగే నేను ప్రసాద్ బెహ్రా గారితో జర్నీ చేసిన కొంతకాలంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా అంటే చాలా. మీకు నచ్చిన మంచి డైలాగ్ అని చెప్తారు మన ప్రేక్షకుల కోసం అందులో ఒకటి సార్? ఈ సిరీస్ లో అంటున్నారా? ఈ సిరీస్ లో 1, 2 కాదు సార్, చాలా డైలాగులు. 2, 3 మచ్చికి అంటే నా డైలాగులన్నీ అన్ని ఉక్రోషంగానో లేకపోతే కోపంగానో ఉన్నాయి, కానీ కామెడీ డైలాగ్స్ ఉన్నాయి. తర్వాత ప్రసాద్ బెహ్రా గారిది ఆయన నవ్వుతూ చెప్పే డైలాగ్ కూడా సార్. అంటే అది పోలికి ఎలా పోల్చాలో నాకు తెలియదు, కానీ చార్లీ చాప్లిన్ గారిని ఏడుస్తూ చూస్తే మనకు నవ్వుతాం. అవును. ప్రసాద్ బెహ్రా గారు చెప్పే డైలాగ్ కూడా చాలా ఈజీగా, ఆయన ఖాళీగా ఉన్నవాడికి కంటెంట్ గా మారాం వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. అసలు ఒకసారి ఆలోచించండి సార్. పని ఉన్నవాడు ఎవడు ఇంకొకటి గురించి మాట్లాడు, అది మాత్రం కరెక్ట్. ఖాళీగా ఉన్నవాడికి కంటెంట్ కావాలా, అది మనం అవుతున్నాం. ఇది ఒకటి. తర్వాత ఇంకా ఇలాంటి
ప్రతి డైలాగ్ సార్. ఎలా ఆయన అప్పటికప్పుడు స్క్రిప్ట్ అలా కూర్చొని రాసుకుంటారా డైలాగ్ ఏంటి? అంటే ఇది ఆన్ స్క్రీన్ నేను చెప్పొచ్చో లేదో తెలియదండి. మా టీం అందరూ కూడా ప్రసాద్ బెహ్రా గారి విషయంలో భయపడేది ఏంటంటే, సీన్ షార్ట్కి వెళ్ళే పావుగంట ముందు ఆయన రాసి డైలాగ్ పేపర్ ఇస్తారు. ఆ, అంటే అంతకు ముందు ఎలా ఉందో నాకు తెలియదు. అవునవును. ఈ సిరీస్ మాత్రం నేను నా కళ్ళతో చూసాను. బట్ ఉన్న 10 మంది కూడా అరే అమ్మ సీన్ ఇప్పుడే ఇచ్చారు అనే ఫీలింగ్ కానీ లేకపోతే ఇది కానీ, ఒక పక్క ఆయన తిడతారేమో అన్న భయం ఉన్నా ఒరిజినల్ గా ప్యూరిటీ, అంటే ఏదో మనం యాక్ట్ చేస్తున్నారు అన్నట్టు కాకుండా చాలా న్యాచురల్ గా, అంటే మీరు చూసి మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు యాక్చువల్ గా. ఆయన యాక్టింగ్ కోసం మనం చెప్పడానికి Yes. రియాలిటీగా జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఆయన మనం సిరీస్ చూసినందుకు కూడా ఇంట్లో మన జరుగుతున్న సంఘటనలోనే ఉన్నట్టుగా ఉంటది. అవును. మనం ఏదో ఒక సెల్ ఫోన్ లో చూసినట్టు అనిపించదు అవును ఆ సార్. సిరీస్. మన ఇంటి మధ్య జరుగుతుందా అన్న టైప్ ఉంటది. రియాలిటీకి దగ్గరగా ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. ఆ నిజంగా కామెడీ అది ఆ పంచులు అయిపోతున్న నిజంగా ఆయన యూట్యూబ్ తో త్రివిక్రమ్ అనవచ్చు. ఎందుకంటే ఆయన డైలాగులు కానీ అది కానీ మాంత్రికుడే నిజంగా. వీడియో పెడితే విత్ ఇన్ డేస్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అవును 20 లక్షల మంది ఒక వీడియోని చూడడం. అది కూడా ఏంటంటే కంటిన్యూ కంటెంట్ ఉంటే అవును, ఓకే, అవును. ఆయన కొద్దిగా గ్యాప్ తీసుకుని కూడా మళ్ళా కంబ్యాక్ ఇచ్చినప్పుడు కూడా అదే ఫాలోయింగ్. అవును. నిజంగా సార్, అంటే నేను ఈ సందర్భంగా మీ సుమన్ టీవీ ద్వారా మా వివాహ భోజనము టీంలో ఒక్కొక్కరి గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిగా యాక్ట్ చేసిన లహరి గారు, ఆవిడ ద గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్ అండి. నేను 1995లో స్టేజ్ ఎక్కితే ఆవిడ నేను పుట్టక ముందే స్టేజ్ ఆర్టిస్ట్. టిల్ నౌ ఆవిడ ఇక్కడ షూట్కి వచ్చే ముందు కూడా అర్ధరాత్రి 3 గంటల వరకు ప్రోగ్రామ్ ఇచ్చి అప్పుడు బయలుదేరి వచ్చారండి గుంటూరు నుంచి. రేపు షూటింగ్ ఉందని చెప్పిన హాఫ్ అన్ అవర్ లో ఆవిడ బయలుదేరి తెల్లవారేటప్పుడు ఇక్కడ ఉన్నారండి. ఆ గ్రేట్నెస్, ఆ డెడికేషన్ కి నా హ్యాట్స్ ఆఫ్ అండి. సెకండ్ థింగ్ జేడీవి గారు, ఆయన మోస్ట్ పాపులర్ ఇన్ యూట్యూబ్. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా ఆయన యూట్యూబ్ లో ఉన్నారు. సర్పంచ్ అయినా క్యారెక్టర్ అయింది. ఒక డైరెక్టర్ గా ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఆయనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు కూడా ఈయన చేద్దాం, ఇంకోటి చేద్దాం, చాలా సపోర్టివ్. నెక్స్ట్ వచ్చేసి డిప్పడు, ఆయన కమిటీ కుర్రాల్లో హీరోగా చేశారు సార్, వన్ ఆఫ్ ద హీరోగా. మా డైరెక్టర్ గారు కావచ్చు లేకపోతే మా ఎంటైర్ టీమ్ కావచ్చు, డిప్పడు పెర్ఫార్మెన్స్ అంటే పీక్స్. మీరు నమ్మరు సార్, ఆయన స్క్రిప్ట్ 10 నిమిషాలు ఇస్తే ఆయన మనతో ఉండడు సార్. కాసేపు పక్కకి వెళ్ళి ఇదే వాతావరణంలో ఆ కోడితో మాట్లాడతాడు, ఆ కుక్కతో మాట్లాడతాడు, ఆ చెట్టుతో మాట్లాడతాడు. ఏంద్రా అయ్యా ఏం చేస్తున్నావు అని మనం ఆలోచిస్తే డైలాగ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఆ Okay. డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. నెక్స్ట్ జోగారావు క్యారెక్టర్, ఆయన ఒక యాక్టింగ్ స్కూల్ టీచర్ సార్. బట్ ఇక్కడికి వచ్చి చంటి పిల్లాడిలాగా డైరెక్టర్ గా చెప్పేది ఏంటారు సార్. ఆయన డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రీషియన్ క్యారెక్టర్ చేశారు సార్. అవునవును. అబ్బాయి కూడా బాలనారాయణ, యాక్చువల్ హీరో మెటీరియల్ సార్ చెప్పాలంటే. ఆయన ఎన్నో సినిమా అవకాశాలు ఉన్నాయి. ఆయన ఒక ప్రముఖ ఛానల్లో కూడా చాలా కొన్నాళ్ళు పనిచేశాడు. అయినా ఈ సిరీస్ లో ఆయన అందరూ లెర్నర్స్. ఎందుకంటే ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి ఒక టీచర్ అనుకుంటే మేము అందరం శిష్యులుగా అనుకుంటాం. Students, అవును. అంటే ఇంకోటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు డే 1 ఆయన పరిచయం అయినప్పుడు ఆయన మాట తీరు నచ్చో లేకపోతే ఆయన సిద్ధాంతాలు నచ్చో తెలీదు, నేను ఆయన్ని ఆర్య అని పిలవడం మొదలుపెట్టాను. ఈ రోజు వరకు నేను ఆర్య అనే పిలుస్తాను. ఎందుకంటే ఆర్య అంటే నాకు గురువుగా, గురు సమానులుగా అనుకుంటాను కాబట్టి. ఇకపోతే ఇండస్ట్రీ అంటారా, చాలా నేర్పించింది. ఎప్పుడో పెళ్లి కాకముందే నేను బెండి తెర మీద వెలగాలని అక్కడికి వెళ్ళాను. అంటే మిగతా వాళ్ళగా కుళాయి నీళ్లు, బోర్ నీళ్లు తాగి బతికానని చెప్పలేను, కానీ అక్కడ కూడా నాకు ఒక గాడ్ ఫాదర్, మా బావగారు ఒక ఆయన ఉన్నారు. ఆ రోజుల్లో నేను అన్ని వదిలేసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీ ఉన్న ఆసక్తి వరకు కరెక్ట్, కానీ టైం ఇది కాదు, ఆలోచించండి. ఆవకాయతో భోజనం చేసి మన్నాడు హైదరాబాద్ నుంచి బ్యాగ్ చదువుకుని వచ్చేసాను. మళ్ళా ఇన్నాళ్ళకే మా ప్రసాద్ బెహ్రా గారి వల్ల ప్రపంచానికి తెలియడం, మా శివన్న గారి ద్వారా, సుమన్ టీవీ ద్వారా ఈ ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం దొరకడం చాలా ఆనందంగా ఉంది. వివాహ భోజనం వెబ్ సిరీస్ ఇప్పటికే అనేక లక్షలాది మంది ప్రజల మనసు దోచుకుంటుంది. ప్రధానంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాగబాబు దీనిలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే ఆ షూటింగ్ మొత్తం కూడా మనం ఉన్న ప్రస్తుతం చూస్తున్న ఈ లొకేషన్లో అయితే ఉన్నాము, అదే లొకేషన్లో జరుగుతుంది. మొత్తం షూటింగ్ అంతా ఇక్కడ జరిగింది, 5 ఎపిసోడ్ల వరకును. కానీ
వాస్తవికతకు దగ్గరగా అయితే మాత్రం ఈ ఈ వెబ్ సిరీస్ బాగా ప్రజలను అయితే ఆకట్టుకుంటుంది. ఇటువంటి దాంట్లో మన ఏజెన్సీ ప్రాంతంలో ఉండి మీరు ఆ ప్రసాద్ బెహ్రా వంటి వారితో నిజంగా యాక్ట్ చేయడం అనేది నిజంగా మన ఏజెన్సీ వాళ్ళు కూడా నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆయన దర్శకత్వంలో ఆయన ఒక నటుడే కాదు, నిజంగా ఆయన నటన శైలి వాస్తవానికి దగ్గరగా ఉంటది ఆయన చేసే ప్రతిదీ కూడా. అటువంటి దాంట్లో మీరు మేము చూస్తున్నాం 3 సిరీస్ కూడా సూపర్ గా ఉన్నాయి. మీ డైలాగ్స్ కానీ డైరెక్ట్ డెలివరీస్ కానీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు ఆ ప్రసాద్ బెహ్రా ఎలా ఉంటారు ఏంటనేది ఆ వెబ్ సిరీస్ కోసం చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.